ముందుగా కొబ్బరి ముక్కలు తీసుకునండి, కొద్దిగా వాటర్ వేసుకుని చిక్కగా ఇలాగా 2 గ్లాసులు కొబ్బరి పాలు తీసుకున్నాను. ఇదిగోండి, 1 గ్లాసు బిర్యానీ రైస్ తీసుకున్నాను. ఇప్పుడు వీటిని శుభ్రంగా క్లీన్ చేసుకుని ఆ కొబ్బరి పాలలో వేసుకోవాలి. బియ్యం కూడా కడిగేసుకుని కుక్కర్ గిన్నెలో వేసుకున్నానండి. ఇందులోకి సరిపడా ఉప్పు వేసుకోవాలి. వేసుకుని ఇది బాగా కలుపుకోవాలి. ఇదిగోండి, ఉప్పు వేసుకుని బాగా కలుపుకున్న తర్వాత కరెంట్ కుక్కర్లో పెట్టుకున్నానండి. నేను మూత పెట్టేసుకుని రైస్ ఉడికించుకోవాలి. ఇదిగోండి, రైస్ ఉడికిపోయింది. ఇప్పుడు దీన్ని వేరే గిన్నెలో తీసుకుంటాను. పొయ్యి వెలిగించుకున్నానండి, మూకుడు పెట్టుకున్నాను. ఒక 4 స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ వేడెక్కిన తర్వాత శనగపప్పు, మినపప్పు, ఆవాలు, జీలకర్ర, ఎండుమిరపకాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకుని ఇవి కొంచెం వేగిన తర్వాత జీడిపప్పు వేసుకుని బాగా వేపుకోవాలి. ఇదిగోండి, జీడిపప్పు, శనగపప్పు ఇవన్నీ వేగిపోయి ఇప్పుడు వీటిని రైస్ వేరే గిన్నెలో తీసుకున్నానండి. అందులో వేసుకుని కలిపేసుకుని వేరే గిన్నెలో తీసుకోవాలి. ఇదిగోండి, రైస్ మొత్తం కలుపుకొని వేరే గిన్నెలో తీసుకున్నాను. కొబ్బరి అన్నం రెడీ.